వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మూడో క్లాసు. మీకు పర్ఫెక్ట్‌గా అన్ని పీసులతో చూపిస్తాను. ఈ క్లాసు కొంచెం ఎక్కువ సేపు ఉంటది. ముక్కలు చానుంటాయి. అర్థం చేసుకొని కరెక్ట్‌గా చూడండి. పర్ఫెక్ట్‌గా మీకు చూపిస్తా. ఇగో ఈ కటింగు. ఇప్పుడు చేతులు ఎనక భాగం కట్ చేసాం కదా! ఇది ముందు భాగం. ముందు భాగం ఎట్లా మడత పెట్టుకోవాలంటే, ఈ చీర క్లాతు చాలా పెద్దగొచ్చింది కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఎట్లొచ్చినా ఇదే కటింగు సేమ్. కొంచెం తక్కువొస్తాయి కొన్ని చీరలల్ల. ఇప్పుడొచ్చేసి సాపుగా 2 మడతల మడత పెట్టాను నేను. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా రాని వాళ్ళుంటే కామెంట్ చేసి, ఏమన్నా మిస్టేక్ ఉంటే ఏమన్నా నాకు కాల్ చేసి అది కామెంట్ చేయండి. ఎంబడే రిప్లై ఇస్తాను. క్రాసు పెట్టాలి. ఇగో ఇట్లా క్రాస్ అంటే ఇగో ఇక్కడ ఎక్కువుంది కాబట్టి ఇట్లా మేము గుర్తుపెట్టి చూపిస్తున్నా చూడండి. డబ్బా షేపు. ఆ డబ్బా షేపులో మూలకు ఇట్లా మూలొచ్చేటట్టు చూసి కరెక్ట్ క్రాస్ పెట్టాలి. ఈ ముందు భాగం గల్ల తెచ్చి ఎంతకుందో అంత గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇంతకే ఉంది. 5 ఇంచులు ఉంటది. ఇగో ఈడ గుర్తుపెట్టుకోవాలి. కింద సరిపోకపోయినా పర్వాలేదు. నేను ఎట్లా పెట్టానో చూడండి. కింద సరిపోకపోయినా పర్వాలేదు. నేను ఎట్లా పెట్టానో అట్లా పెట్టండి. క్లాత్‌ను, ఈ పీసును, ఎనక భాగం పీసును ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇగో ఇప్పుడు కింద 1 ఇంచ్ అందాజ పొడితే నేను ఇట్లా గుర్తుపెట్టిన. ఎందుకంటే అవి తీసేయడానికే. దాన్నేం కట్ చేయం కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి క్రాస్‌గా. చూశారు కదా! నేను ఎట్లా మీరు చాలా వరకు కరెక్ట్ చూడండి, అర్థమైతది. ఈ సంక లోతులు ఆపించు. పర్ఫెక్ట్‌గా రౌండు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 4 ఇంచులు కింది నుంచి పైకైనా, పైనుంచి కిందికైనా 4 ఇంచులు తీసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి సేఫ్ బెల్ట్ కోసం. క్రాస్ కటింగ్ అంటే ముందు భాగం అంటే ఇగో ఇట్లా. ఈ విధంగా. ఇప్పుడు మనం ఆ కిందిది అవసరం లేదు మనకు. సేఫ్ బెల్ట్ అవసరం లేదు. కరెక్ట్‌గా సేఫ్ బెల్ట్ అనేది మనకు స్ట్రెయిట్‌గానే తీసుకోవాలి. క్రాస్ అవసరం లేదు. అందుకని ఇగో ఈడ నుంచే కట్ చేయాలి. ఈ రౌండ్ కరెక్ట్ తిప్పుకోవాలి. ఎక్కువ కట్ చేయొద్దు, తక్కువ కూడా కట్ చేయొద్దు. గల్ల ఎక్కువ వెడల్పు అయితే కూడా భుజం పైనకెళ్ళి జారిపోయే అవకాశం ఉంది కాబట్టి నీట్‌గా మనకు ఎంత అవసరమో అంతే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఎట్లా కట్ చేస్తున్నా, చేతి పెట్టి ఎక్కడ క్లాత్ జరగకుండా ఉండడానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇగో ఇట్లా. కొంచెం తక్కువ అనిపించింది. అందుకని ఇగో ఇట్లా కట్ చేస్తున్నా. వెడల్పు కొంచెం ఒకదాన క్రాస్ అనిపించింది. రౌండ్ కరెక్ట్ రావాలని మనం కట్ చేసుకోవచ్చు. మనకు అవసరం ఎవ్వరికి ఎంత అవసరం ఉంటే అంత. ఇది ఒరిజినల్ క్లాత్. ఇప్పుడు షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ కూడా ఒరిజినల్ క్లాత్ కావాలి, లైనింగ్ క్లాత్ కావాలి. చూడండి, ఓన్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. మనం రోజు చూస్తూ ఉంటాం కాబట్టి ఇట్లా కొలతలు తీసి అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రెయిట్‌గా గుర్తుపెడుతున్నా. ఇగో ఇట్లా. షేప్ బెల్ట్ మనకు ఇది ఏదైతే ఉందో అది మనం మడతపెట్టిన గుర్తు ఉంది కదా క్లాత్‌కు, ఆడికి కట్ చేశాను నేను. ఆడికైతే సరిపోతది. షేప్ బెల్ట్ 2 ఒరిజినల్ క్లాత్, షేప్ బెల్ట్ 2. ఇప్పుడు ఇది మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా! ఇగో ఇట్లా మిగిలింది. చేతులు కట్ చేసినాక, ఎనక భాగం కట్ చేసినాక ఇటు మూల నుంచి ఇటు మూలకు ఇలా క్రాస్‌గా మడత పెట్టుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఇగో ఇట్లా క్రాస్‌గా పెట్టొద్దు. స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. క్రాస్‌గా మడత పెట్టాం కాబట్టి స్ట్రెయిట్‌గా పెట్టుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం లేదు. లైక్ చేసి చూడండి మన ఛానల్‌లో. లైక్ చేసి చాలా వరకు టైలరింగ్ ఇగో ఇట్లా చేతి పెట్టి కట్ చేయాలి. టైలరింగ్ వీడియోలు కరెక్ట్‌గా చూసి బ్లౌజు కుట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఎంతమందికి క్లియర్‌గా అర్థమైంది, ఎంతమందికి మిస్టేక్ అర్థమైంది నాకు కామెంట్ చేసి తెలియచేయండి. ఏదైనా ఉంటే కూడా నాకు కామెంట్‌లో చెప్పండి. నాకు కూడా వీడియో తీస్తూ ఏదైనా మిస్టేక్ రావచ్చు. మనం తడబడుతుంటాం కదా! అందుకని మీరే చెప్పాలి. మంచిగుంటే మంచిగుందని, ఏదైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉందక్క అని. ఇప్పుడు కట్ చేశాను. 2 పీసులు ఒకేసారి వచ్చినాయి. ఇది ఎక్కడైతే మనకు షేప్ బెల్ట్ వస్తదో చూసుకుంటాం కదా! చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి నీట్‌గా 2 పీసులు ఒకేసారి వచ్చే విధంగా మడత పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 పీసులు ఒకేసారి వస్తున్నాయి. మీటర్ క్లాత్ కాబట్టి ఎవ్వరికైనా సరిపోతది. ఇవి 2, ఇవి 2 4 పీసులు అయింది. ఇప్పుడు ఉక్సుల పట్టి
కాజల పట్టి కట్ చేసుకోవాలి. ఇవి 4 పీసులు. ఇగో 4 ఒరిజినల్ క్లాత్ 2, లైనింగ్ క్లాత్ 2. ఇందులో 2 ఉక్సుల పట్టి, కాజల పట్టి 2 వస్తాయి. స్ట్రెయిట్‌గా వచ్చేటప్పుడు చూసుకొని స్ట్రెయిట్‌గా కట్ చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా ఇగో ఇట్లా. ఇప్పుడు ఇవి మొత్తం రెడీ అయినాయి. ఇప్పుడు గల్ల పీసులు అవసరం. గల్ల పీసులు నేను చీర క్లాత్ తీసి పక్కన పెట్టాను. చీర క్లాత్‌తోని మీకు చూపిస్తా చూడు ఇప్పుడు. ఇది ముందు భాగం సేఫ్ బెల్ట్, ఉక్సుల పట్టి, కాజల పట్టి. ఈ ఒక గల్ల కట్ చేస్తే సరిపోతది. గల్లకు ఏదైతే మనం వేస్తామో అది మనకు చీర క్లాత్‌తోని పైపింగ్ చేద్దాం అనుకుంటున్నా. అందుకని గల్ల పీసులు కట్ చేయలేను. అన్ని ముక్కలు రెడీ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. లైక్ చేసి చూడండి. ఇది పైపింగ్ కోసం. చూడండి ఇంతే మన వీడియో.